గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే రైల్వేలో తెలంగాణకి కొద్దిగా మేలు జరిగే విధంగా ముఖ్యంగా మనకు పాజిటివ్గా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త రైల్వే మార్గం ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే మార్గానికి కేంద్రం పచ్చజెండా ఊపింది. మొత్తం 2,800 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి రైల్వే శాఖ అంచనా వేస్తుంది. తర్వాత ఎంఎంటీఎస్ రెండో దశకు కూడా 100 కోట్ల రూపాయలని కేంద్రం రైల్వే శాఖ రిలీజ్ చేయబోతుంది. దానికి సంబంధించిన వార్తని అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత ఇక వేరే వార్తలు చూసినట్టయితే నిన్న కాంట్రాక్ట్ లెక్చరర్లు అందరూ కూడా గాంధీభవన్ ముట్టడించారు. కాంట్రాక్ట్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, కోర్టులో కేసు వేస్తుంది, తర్వాత కావాలని అడ్డుకుంటుందని చెప్పి కాంట్రాక్ట్ లెక్చరర్ నిన్న ఆరోపించారు. దానికి సంబంధించిన వార్త ఒకటి ప్రధానంగా ఉంది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత జూలై నాటికి మిడ్ మైనర్ పూర్తి చేస్తామని చెప్పి నిన్న హరీష్ రావు అన్నారు. అదొక వార్త ఉంది. అటు పాలమూరు రంగారెడ్డి తర్వాత కల్లకుర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ తర్వాత టీడీపీలు వ్యతిరేకిస్తున్నాయి. మీరు ఎవరి పక్షాన ఉంటారు, పక్క రాష్ట్రం వైపా పాలమూరు వైపా అని చెప్పి నిన్న టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించారు. పాలమూరుతో కల్లకుర్తి ప్రాజెక్టుకి నష్టం అవుతుంది, నా నియోజకవర్గం నష్టమవుతుందని చెప్పి అక్కడ స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీ అన్నారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఇక పార్లమెంట్ వార్తలు చూసినట్టయితే ఈ సమావేశాల్లోనే జీఎస్టీ బిల్లు తెస్తామని చెప్పి నిన్న ఆర్థిక శాఖ మంత్రి చెప్పారు. 18 నాటికి ముసాయిదా రెడీ అవుతుంది, మార్చిలో జీఎస్టీ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని చెప్పి నిన్న అరుణ్ జైట్లీ అన్నారు. అదొక వార్త ఉంది. ఇక ఈరోజు పంజాబ్ గోవాలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు అటు పంజాబ్లో 117 తర్వాత గోవాలో 40 సీట్లకి అక్కడ 2 సీట్లకి ఎలక్షన్ జరుగుతుంది. ఇక్కడ ట్రయాంగిల్ ఫైట్ ఉంది. బీజేపీ, అకాలీదళ్, తర్వాత కాంగ్రెస్, ఆప్ అటు పంజాబ్లో, ఆ తర్వాత గోవాలో కూడా సేమ్ 3 పార్టీల మధ్య కాంగ్రెస్, బీజేపీ, ఆప్ మధ్య ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఈరోజు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఈరోజు మొత్తం ఓవరాల్గా 5 రాష్ట్రాల్లో అక్కడ జరుగుతున్నాయి. ఈరోజు ఫస్ట్ టైం. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు, పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు ఇవి. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ గాంధీభవన్ ముట్టడించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ప్రతిపక్ష పార్టీ కదా, నిజానికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ని ముట్టడించాలి. మరి కాంగ్రెస్ పార్టీ నిజానికి వ్యతిరేకిస్తుందా లేదా అనేది వాళ్ళు ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు. కానీ లెక్చర్లు మాత్రం గాంధీభవన్ ముట్టడించారు. దాన్ని మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి పాయల్ శంకర్ గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు, టీడీపీ నుంచి కొత్తకోట దయాకర్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే కాసేపులు పాల్గొంటారు. దయాకర్ గారు, నిరుద్యోగుల తరఫున మీరు పోరాటం చేస్తాం, నిరుద్యోగులకి అందరికీ ఉద్యోగాలు వచ్చే వరకు ఉంటామన్నారు. మరి కాంట్రాక్ట్ లెక్చర్లను రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది, అడ్డుకుంటుంది, కోర్టులో కేసేస్తుంది నిన్న అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ మీదకి ధర్నా కొరకు పంపించింది హరీష్ రావు గారు. అది కేసీఆర్ కొరకు ఆయన గిఫ్ట్గా ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. మాకున్న సమాచారం మేరకు ప్రభుత్వం తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీని నెపం చూపిస్తే ఎట్లా? కోదండరామ్ ఎజెండా ఏంటో చెప్పారని నాయన నరసింహారెడ్డి అంటాడు. నాయన నరసింహారెడ్డికి తెలియదా? అట్లనే విధి విధానాలు తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల నుంచి పోరాడుతుంది. మీరు ఆశా వర్కర్లకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారు? ఆర్టీసీ అవుట్సోర్సింగ్ గురించి ఏం నిర్ణయం తీసుకున్నారు? విద్యుత్ కాంట్రాక్టర్లు 25,000 పైచిలకి ఈరోజు విద్యుత్ కాంట్రాక్టర్లు ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో పాటు యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్న ఏంది ఇంకా 52 సంవత్సరాలకు పైన ఉన్న ఈరోజు వాటినే కొనసాగుతున్నారు. తర్వాత డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్, వీళ్ళ గురించి ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్గా కాకుండా పూర్తి స్థాయిలో అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం మీద మీకు స్పష్టత లేదు అనేది మా విమర్శ. ఈరోజు ఎవరు విద్యార్థులు మాకు ఉద్యోగాలు కావాలన్న దగ్గర అది కాంగ్రెస్ పార్టీకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మొత్తంగా కూడా ఇవే మీరు ఫిల్ చేస్తే మా పరిస్థితి ఏంటి అని ప్రభుత్వాన్ని నిలదీస్తే ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని చెప్తే అంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు. ఇప్పటికీ ఎన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మీరు వాటిని రెగ్యులరైజ్ చేసిందో చెప్పండి. ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు నాకు తెలిసి పోస్ట్ డాక్టోరల్ US UKలో ఉన్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న ఇంతవరకు పట్టించుకోలే ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఇలాంటి విద్యార్థి వ్యతిరేక విధానాలు తీసుకుంటున్నందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది, టీడీపీ అంటుంది. ఒకవైపు కోదండరామ్ 22న నిరుద్యోగ ర్యాలీ తీసిండు. ఆ నిరుద్యోగ ర్యాలీ తీయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నెపం ఎవరి మీదకి నెట్టాలి? కాంగ్రెస్ మీదకి నెట్టాలి. ఇది పూర్తి స్థాయిగా ప్రభుత్వం ఆల్రెడీ లెక్చరర్లని కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సంబంధించిన
అది ప్రకటించింది, ఆ ప్రయత్నంలో ఉన్నామంటే అన్ని ప్రకటనలే కదా, కానీ ప్రాసెస్ నడుస్తున్నట్టుంది కదా, ప్రకటనలు చాలా. ఇప్పుడు మనకు 1,00,000 ఉద్యోగాలు ఫిల్ అయినాయి సంగప్ప గారు అకార్డింగ్ టు ప్రకటనలు. విధానాలు నిర్ణయించి దానికి తగ్గట్టుగా ఒక సబ్ కమిటీ వేయండి. ఈ రోజు ఎంత ప్రపోర్షనేట్ వస్తే ఒక ఎక్సర్సైజ్ స్టార్ట్ అయింది. ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ అయిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు పోయింది. కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ నాయకులే కోర్టుకు పోయినారని వాళ్ళు మల్లురావు గారు స్పష్టంగా చెప్పింది, వ్యక్తుల ప్రమేయం పార్టీతో ఉండదు. వ్యక్తిగతంగా నేను నష్టపోతున్నంటే నేను కోర్టుకు పోతే ఇది కాంగ్రెస్ పార్టీ జయించిందంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీ విధానం మీద చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇప్పటికైనా సరే మీరు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో మీకు స్పష్టత లేదు, ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకటనలు మాత్రం చాలా రోజువారీగా ప్రకటనలు ఎవరు ఉద్యమాలు చేసినా దానికి తగ్గట్టుగా ఇస్తున్నారు తప్పితే ఒక విధానం ప్రకటిస్తే దాని మీద మా నిర్ణయం చెప్తాం. ఈ విధానం ఇట్లా ఉంది కాబట్టి ఇది తప్పు అవుతుంది, ఇది రైట్ అవుతుంది అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి, ఎవరైతే 15-20 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారో, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం లేక ప్రభుత్వ ఉద్యోగాల ప్లేస్లో కాంట్రాక్ట్లు ఉన్న పరిస్థితి ఉన్నది. కానీ వాళ్ళ పట్ల ఇంకా కనికరం లేదనేది ఒకవైపు ఉన్నది. కొత్త రిక్రూట్మెంట్స్ ఇప్పుడు నేనే ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే స్పష్టంగా చెప్పడానికి ఒక ప్రయత్నం, 50,000 1,10,000 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, 50,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది. 50,000 ఇండైరెక్ట్గా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. మొత్తాన్ని కలుపుకుంటే 1,50,000 రిటైర్మెంట్తో సహా కలుపుకుంటే మనం ఎందుకు వాళ్ళకి షేర్ చేయలేకపోతున్నాం? ఎవరైతే నిజమైన బాధితులు ఉన్నారో వాళ్ళ పట్ల ఒక నిర్ణయం తీసుకోవడానికి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా, మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చింది, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మాకు నిజమైన బాధితులు కాదా? 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ లెక్చరర్ గా చేస్తున్న వాళ్ళ గురించి అంటున్నాం కదా, ఎందుకు నిర్ణయం తీసుకోవట్లేరు? వాళ్ళ మీద ఈ రోజు తీసుకుంటే ఎవరు వ్యతిరేకిస్తారో తెలుస్తారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తా. 60 సంవత్సరాలు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయగానే మీరు కోర్టు పోయినారు. వినండి, ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమైంది. 60 సంవత్సరాలు ప్రొఫెసర్లకు ఈరోజు ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది యూజీసీ నామ్స్ ప్రకారం. 65 సంవత్సరాలు చేయమని చెప్పి ఒక బృందం పోయింది. 65 సంవత్సరాలు చేస్తే మాకు నష్టమవుతుంది, కొత్తగా తీసుకుంటే వాళ్ళకి మాకు సమస్యలు అవుతాయి అని చెప్పి విద్యార్థులు అక్కడ వ్యతిరేకిస్తున్నారు. ఎవరికి మనం అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాలి, ఎవరిని ఎక్కువగా తీసుకోవాలనేది ఆలోచించుకోవాలి. ప్రభుత్వం డిస్క్రిమినేషన్ పవర్ ఉంది కదా. ఇలాంటి నిర్ణయాల్లో సందిగ్ధత కొనసాగించడమే అసలు సమస్యగా మారుతుంది. ఇప్పటికైనా మీరు విధానం పరంగా ఇగో ఈ విధి విధానాలు మేము తయారు చేస్తున్నాం, దీనికి కాంగ్రెస్ పార్టీ అనుకూలమా వ్యతిరేకమైన కానీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇంతవరకు అవుట్సోర్సింగ్లో ఆశా వర్కర్లు అనేది నిరాశకు గురైనారు. మీరు గతంలో చూసిన 25,000 మంది ఆశా వర్కర్ల విషయంలో నాకు సంబంధం లేనట్టుగా పట్టించుకోకుండా ఉంటే ప్రతి సీఎం కాన్వాయ్ నుంచి మొదలు పెడితే మంత్రుల కాన్వాయ్లు కూడా అడ్డుకున్న చరిత్ర మనం గతంలో చూసినాం. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఒక విధానమే ప్రకటించకుండా నాకు అన్యాయం జరుగుతుంది అని విద్యార్థి కొట్టాడితే విద్యార్థి కాంగ్రెస్ ఆయన, లేదు కోదండరామ్ అడిగితే కోదండరామ్ కాంగ్రెస్ ఆయన, ఇది కాంగ్రెస్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం అంటే విపక్షాల ఆఫీస్ ముందు చేసేంత స్థాయికి దిగజారిపోయింది అధికార పార్టీ, అధికార ప్రభుత్వం. మాకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే నేను అదే ఆ మిత్రులతో మాట్లాడి నాకు ముందే తెలిసింది. మీరు ఆ విషయాల్లో స్పష్టత కావాలంటే ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలవండి. మేము ఏ నిర్ణయం తీసుకున్నామని చెప్పినాం వాళ్ళకి. అది కాదు, హరీష్ రావు ఈరోజు గిఫ్ట్ ఇవ్వాలి కదా మామకు. ఉద్యమం కాదు, ప్రభుత్వంలో ఉన్నారనేది ఆ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ తెలుసుకుంటే మంచిది. ఇంకా రైట్ పాయల్ శంకర్ గారు మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు మొదలుగానైతే విచిత్రమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఏమున్నాయంటే ప్రతిపక్ష పార్టీ హోదా, అధికార పార్టీ హోదా అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారా లేదా అనే విషయాన్ని పక్కకు పెడితే, వాళ్ళు ఏమైనా అడ్డుపుల్లో ఇస్తున్నారా లేదా అనే విషయం పక్కకు పెడితే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. అనేక సందర్భాల్లో కోర్టులు మొట్టికాయలు వేసినా కూడా మాకేం సంబంధం, మేము మా నిర్ణయం మేము తీసుకొని ముందుకెళ్తామని ఈ రాష్ట్రంలో ఎన్నో సంఘటనలు జరిగినాయి. ఈ ప్రభుత్వం ముందు కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో ముందు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ఏ రాజకీయ పార్టీ అన్నా బహిరంగంగా కానీ లిఖితపూర్వకంగా కానీ వ్యతిరేకించినప్పుడు ఆ రాజకీయ పార్టీ మీద కొంత అలిగేషన్ ఉంటుంది, దాంట్లో అర్థం ఉంది. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ఇంకో పక్క కోర్టుకు పోయినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పోయింది కోర్టుకి. కోర్టు ఎక్కడ కూడా అధికార ప్రతినిధి పోయింది, కోర్టు కూడా ఎక్కడ కూడా డైరెక్షన్ ఇవ్వలేదు, ఆ ప్రాసెస్ ని ఆపమని చెప్పలేదు. కేవలం ఆయన వ్యక్తిగతంగా వెళ్ళినా పార్టీ పరంగా వెళ్ళినా పక్కకు పెడితే మొదలైతే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
3 సంవత్సరాల నుంచి ఈ సమస్యని నాంచుతూనే ఉన్నారు. మళ్ళీ ఒక సాగుగా చూసి ఇంకా డిలే చేసి ఈ మధ్యన కోర్టు ఏదైనా డైరెక్షన్ ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని మేము చేసే వాళ్ళం కానీ ఫలానా వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కాబట్టి మేము చేయలేకపోతున్నామని తప్పించుకోవడానికి ప్రయత్నంలో భాగంగానే చర్చలో ఒక్క నిజం మళ్ళీ వస్తుంది. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు. దయాకరెడ్డి గారు నిన్న డిసిషన్ మీరు ఎట్లా చూస్తారు? కాంట్రాక్ట్ ఉదాహరణ తెలంగాణ ఉద్యమం సందర్భంగా చేసిన ప్రామిస్లు ఇవన్నీ. ఆ ప్రామిస్లు చేసినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండేటువంటి లొసుగులు ఇబ్బందులను గమనించి ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం దాటవేత వైఖరితో ముందుకు పోతా ఉన్నది మనం స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. దానివల్ల తలెత్తేటువంటి ఇబ్బంది ఇది. ప్రభుత్వం రాగానే వాళ్ళ మీద వాళ్ళ విషయంలో చర్య తీసుకొని నిర్ణయం తీసుకున్నాడంటే ఈ 3 ఏళ్లకు మొదలే ఇంత ఇబ్బంది వచ్చేది కాదు. అట్లా కాకుండా వచ్చేసరికి మనం నీళ్లు నియామకాలు విధులు అనే మనం ఒక స్లోగన్ పెట్టినాం కాబట్టి 16 ఏళ్ల సర్వీస్ ఉన్న వీళ్ళు వస్తే మళ్ళీ మాకు ఏమైనా ఇబ్బంది అనేటువంటిది కొత్తగా ఉన్నటువంటి నిరుద్యోగులు ఉపాధ్యాయులు కానీ మన లెక్చరర్ పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు కానీ చేస్తున్నటువంటి ఆరోపణ. దీని మీద నిర్ణయానికి తాత్సారం చేసింది ఒకటి. రెండోది ఇంతకుముందు దయాకర్ చెప్పినట్టు విధి విధానాలు ఖరారు చేసుకోవాలి. కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేస్తే వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని అవుతున్నాయి, వీళ్ళకి చెప్పాల్సిన జవాబు ఏంటి, వాళ్ళకి చెప్పాల్సిన జవాబు ఏంటి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఉద్యమంలో మాట్లాడినటువంటి మాటలకు ఈరోజు మాట్లాడేటువంటి మాటలకు మనం సోషల్ మీడియాలో కూడా ఇలా చూస్తూ ఉన్నాం, చాలా వస్తూ ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్పినా లక్ష నాగార్లు పెట్టి దున్నిస్తా అని నేను ఎప్పుడు చెప్పినా 1 ఇంచు కూడా ఆయన అక్రమంగా లేదు రామోజీరావు గారిది అనేది మనం చూసాం. అప్పుడు ఆయన ఏం మాట్లాడో చూసాం, ఇప్పుడేం మాట్లాడో చూసాం. ఈ దబాయింపు వ్యవహారం అసెంబ్లీ కాడ నుంచి మొదలు పెట్టుకొని పై స్థాయి కింది స్థాయి వరకు అలవాటు అయిపోయింది వాళ్ళకు. అదే రకంగా అన్ని ఒక్కొక్క మాట చెప్తా ఉన్నా. ఒక్కొక్కటి నిరుద్యోగుల విషయంలో కూడా ఇప్పుడు డిఎస్సి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం డిఎస్సి పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ 3 సంవత్సరాలు అయితే ఇప్పటికి ఇంకా డిఎస్సి పెట్టలా. ఇవాళ పేపర్లో ఏదో డిఎస్సి పెడతాం, అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు అడ్డు రాకపోతే అనేటువంటి పద్ధతిలో ఇవాళ చెప్తా ఉన్నారు. ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎన్ని మనం డిఎస్సి పెడతామన్న దాంట్లో కూడా వ్యత్యాసం కనపడతా ఉంది. ఇలా నిరుద్యోగ వాళ్ళు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నాం, మాకు మీరు ప్రామిస్ చేశారు అనేటువంటిది వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఆశా వర్కర్లకు అదే ప్రామిస్ చేశారు, జరగలేదు కదా. హోంగార్డ్స్కి చేశారు, అదే పంచాయతీ. సో ప్రభుత్వంలోకి రాగానే ఉన్న ఇబ్బందులను గమనించేసి ఒక నిర్ణయం తీసుకొని విధి విధానాలు నిర్ణయించి ఉంటే ఇటువంటి ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పటికైనా విధి విధానాలు నిర్ణయించండి. ఒకవేళ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యక్తిగతంగా మనం చూస్తూ ఉంటాం. ఈ ఉపాధ్యాయ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలు కానీ డిఫర్ అవుతూ ఉంటారు కొన్నిట్లో. ఒక రాజకీయ పార్టీకి కొంత అఫిలియేషన్ ఉన్నప్పటికీ అటాచ్మెంట్ ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో వాళ్ళు డిఫర్ అయ్యేది కామన్, అది వాళ్ళ ఇష్యూస్లో. కాబట్టి అట్లా డిఫర్ అయినప్పుడు కూడా డిఫర్ కాకముందులోనూ అయినాక తర్వాతనూ అయితే కానివ్వండి, వాళ్ళు కోర్టుకు పోతారా పోనివ్వండి. ఇవాళ మల్లన్న సాగర్ ఉంది, పాలమూరు రంగారెడ్డి ఉంది, ఇతరత్ర చేసినప్పుడు కోర్టులకు పోలేదా? మరి వాళ్ళ ఆఫీసుల ముందర పోయి ధర్నాలు చేయలేదే? ధర్నాలు చేయలేదు, ఆ డబ్బులు బాగా వస్తున్నాయనా? ఎవరు ధర్నాలు ఎవరు చేయలేదు? మరి క్లారిటీ ఉంది, ఎవరు చేయించిన దాకా జనానికి అంత క్లారిటీ ఉంది, చేసిన వాళ్ళకు క్లారిటీ ఉంది, రాజకీయ చతురత కావచ్చు. కాంట్రాక్ట్ లెక్చరర్లను ఇబ్బంది పెట్టాలని ఎవరు చెప్పము. అదే రకంగా కొత్తగా వచ్చేటువంటి ఉద్యోగాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకు ఒక విధి విధానాలు నిర్ణయించడము, ఉన్నటువంటి ఉద్యోగాలు వచ్చే ఉద్యోగాలు ఎక్స్పెక్టేషన్ నర్మగర్భంగా చెప్పారు, ఇండైరెక్ట్ చెప్పారు, అంత అదంకి దయాకర్ డైరెక్ట్ గానే చెప్పారు. టీఆర్ఎస్ వాళ్ళే పంపించినటువంటి వాళ్ళు, హరీష్ రావు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాదు, హరీష్ రావు గారు టీఆర్ఎస్ మంత్రి, మీరు పంపించిన వాళ్ళు నిర్ణయం చేశారు. మీకు క్లారిటీ లేక మీరు ఉద్యోగాలు ఇవ్వలేక ఆ పని చేశారంటున్నారు. ఒకటి 16 సంవత్సరాలు కళాశాలలో లెక్చర్గా పనిచేసిన వాళ్ళు ఒకరు పంపిస్తే పోయే పరిస్థితులు అయితే ఉండరు. వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందో, ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం సిచ్యువేషన్ ఉందా లేదా, ప్రభుత్వం చేయాలని ఉందా లేదని కూడా వాళ్ళకి తెలుసు. స్వయాన వాళ్ళు అధ్యాపకులు వాళ్ళు. ఈరోజు అసలు కాంట్రాక్ట్ వ్యవస్థ ఎట్లొచ్చింది? గతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ లేదు. మరి మా అన్న దయాకరెడ్డి గారు చెప్పాలి, వాళ్ళ ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపంచ బ్యాంకు తలోకి కాంట్రాక్ట్ లెక్చరర్లని, టైం స్కేల్ అని, టెన్యూర్ అని చెప్పి ఇంకా రకరకాల ఎన్ని ఇష్టం వచ్చిన దిక్కుమాలిన పిల్ల మీద
రిక్రూట్మెంట్ చేయకుండా పూర్తి ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసి టీడీపీలో లేకపోవచ్చు, పుట్టి పెరిగింది బతికి బట్ట కట్టింది చంద్రశేఖరరావు గారు తెలుగుదేశం పార్టీలోనే, విధి విధానాల నిర్ణయాల్లో పూర్తి భాగస్వామ్యం. చెప్పండి మళ్ళీ చెప్పండి. ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, ఆ తర్వాత ప్రభుత్వాలు అన్ని కూడా ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ చేయకుండా బ్యాన్ చేసి, ఇక్కడ ఏ కళాశాల కూడా అధ్యాపకులు లేకుండా, స్కూళ్ళల్లో లేకుండా అట్లాంటి పరిస్థితి చేసింది. ఈరోజు ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వమే, మా ప్రభుత్వానికి అంత అవసరం లేదు, వాళ్ళని పంపించి దాడి చేయించాల్సిన పరిస్థితి మాకు అసలు అవసరం లేదు. మేము ఏం చేస్తున్నాం ప్రభుత్వానికి తెలుసు, ప్రభుత్వం ధర్నాను దాడి అని చెప్పేసి ఇవాళ అన్నారు. ఒక కాంగ్రెస్ నాయకుడు కోర్టుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ రోజే ఖండించేది, తప్పు ఇదని చెప్పి పిలిపించి మాట్లాడింటే ఎవరైనా పెద్దలు జోక్యం కలిగించుకొని ఇది ఒక పోస్ట్లో ఉండి ఈ రకంగా చేయొద్దు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, ఇది మా ప్రభుత్వ విధానం కాదు, నువ్వు విత్డ్రా చేసుకోండి అని చెప్పి ఏదైనా బహిరంగంగానో ఏదైనా మాట్లాడింటేనేమో దానికి ఈరోజు ఒక అర్థం వస్తుంది. ఆయన పార్టీలో కొనసాగుతూ ఎవరో అతను సోషల్ మీడియాలో అన్నీ రావడము, మాట్లాడడం, అరచబట్టిన దానిలో వీళ్ళంతా ఆవేశంతో పోయిండొచ్చు కదా, దానికి మాకు సంబంధమే అసలు లేదు. మేము అట్లా చేయదలుచుకుంటే ఈ రకంగా మా గవర్నమెంట్లో వాళ్ళు ధర్నాలు ఇవన్నీ చేసే పరిస్థితి మాకు లేదు. మొదటి చూస్తుంటే ప్రభుత్వము గవర్నమెంట్ మా ప్రభుత్వం ఫామ్ చేయగానే 3వ రోజే రైతులకు రుణమాఫీ చేస్తారని చెప్పి వాళ్ళ మీద రైతులను రెచ్చగొట్టి ధర్నా చేయించారు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయడానికి జీవోగానే కోర్టుల కేసు వేసారు. ఆ తర్వాత ప్రతి సందర్భంలో కూడా కోర్టుల కేసు వేయడము, సుప్రీంకోర్టుల కేసు వేయడము, ఇట్లా అడ్డుకుంటూ స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ ఏర్పడిన 3వ రోజు నుంచే ఇది జరుగుతుంది. కనుక ఖచ్చితంగా కూడా ప్రజలంటే చూసినామా, ఇది కూడా మమ్మల్ని కూడా రెగ్యులర్ చేయకుండా చేస్తున్నటువంటి భావన వాళ్ళు కలగొచ్చు. కానీ ఈరోజు గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, గ్యారెంటీ వాళ్ళతో చేయాలని ఉంది, రిక్రూట్మెంట్ కూడా చేయాలని ఉంది. 3 సంవత్సరాల్లో ఎన్నో పనులు చేసినాం. కానీ రిక్రూట్మెంట్ విషయంలో టీపీఎస్సీ ఏర్పాటు చేసుకోవడము, తర్వాత రకరకాలుగా రాష్ట్రపతి ఉత్తర్వులు తీసుకోవడము, కొత్తగా ఏర్పడిన దాన్ని రిక్రూట్మెంట్ మళ్ళీ రేపు కోర్టుకోకుండా ఇబ్బంది కాకుండా అట్లా జాప్యం వల్ల ఇప్పుడు స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా కూడా ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే దానికి కంప్లీట్గా తెలిసినటువంటి వాళ్ళనే మన చైర్మన్గా కానీ మా విఠల్ గారు కానీ అలా మెంబర్లు వేయడం జరిగింది. పూర్తిగా అధ్యయనం చేస్తూ ఉన్నారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈరోజు ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఎట్లా రిక్రూట్మెంట్ చేసింది మంచిగా ఉంది కదా. గతంలో చదువుకోవడానికి ఉద్యోగాలు రాకుండే, చదువుకోవడానికి ఉద్యోగాలు వస్తుండే, ఇంటర్వ్యూలలో ఎన్ని మార్కులు ఎన్ని గల్లం చేసినా మనం చరిత్ర మొత్తం చూసినాం. ఈరోజు ఎలాంటి మచ్చ లేకుండా నిజంగా చేస్తున్నాము. 1 minute ఆగండి. మనతో ఫోన్ లైన్లో ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ నుంచి జనరల్ సెక్రటరీ సురేష్ వచ్చారు. సురేష్ గారు, నిన్న మీరు గాంధీ భవన్ ముట్టడించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్ష పార్టీ మీకేం చేసింది? ప్రతిపక్ష పార్టీ ఆఫీస్ ఎందుకు ముట్టడించాల్సి వచ్చింది సార్? ఇప్పుడు గత 16 సంవత్సరాలుగా మన చంద్రబాబు నాయుడు పెట్టిన విధానాల వల్ల ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే కార్యక్రమం అనే ఒక అంశము తెర మీద రావడం జరిగింది. గత దశాబ్ద కాలంగా ఇది ఒక ఏజెండాగా 2014 ఎన్నికల ముందు రావడం జరిగింది సార్. ఈ నేపథ్యంలో ఒక తరం ఉద్యోగంతో కోల్పోయింది సార్. అప్పుడు పరిపాలించిన తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆ తర్వాత 10 సంవత్సరాలు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగుల మీద స్పష్టంగా నోటిఫికేషన్ ఇప్పుడు యూపీఎస్సీ ఉంది. యూపీఎస్సీ లాగా ఒక అకాడమిక్ క్యాలెండర్ లాగా రెగ్యులర్ గా ఉద్యోగాలు అయిపోవటం వల్ల ఎస్పెషల్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏజెండా వాళ్ళ యొక్క బాధలు 1 లక్ష ఉద్యోగాల దగ్గర చాలా ఇబ్బందికర పరిస్థితి. మరి వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు, ఒక రకంగా సీనియర్ నిరుద్యోగులు ఇప్పుడు కాంట్రాక్ట్ లో పనిచేస్తున్న వాళ్ళందరూ. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలు కూడా మీరు గమనించండి, 2014 ఎన్నికల నోటిఫికేషన్ చూస్తే అన్ని పార్టీలు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని సంఖ్యాబద్ధం 1 5 1 8 ఏదైనప్పటికీ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చిన సంతోషం. అదే సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ హామీ ప్రకారం కేబినెట్ కమిటీ అయితే కేబినెట్ లో ఆమోదించడం జీవో ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఈ జీవో అమలు చేయడంలో కొంతమంది కోర్టుకి ఎక్కడం జరుగుతుంది. మీరు చూశారు, సుప్రీంకోర్టు ప్రధానమంత్రి కోర్టు కేసులు తేలాలంటే దాదాపు 20 సంవత్సరాలు పట్టిందన్న. ఇప్పటికే 16 సంవత్సరాలు ఒక్కొక్కరు ఉద్యోగాలు చేస్తూ అయిపోవడం జరిగింది. మేమనేది ఏంటంటే కోర్టు కేసులు దానికి పోవడానికి ఎవరు వేస్తే దాన్ని మనం ఎట్లా మాట్లాడు. కానీ కాంగ్రెస్ పార్టీగా ప్రతినిధిగా చెప్పుకున్న మానవతారాయ్ గారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వలేదు, ఓన్లీ 4వ తరగతి ఉద్యోగులు మాత్రమే ఇస్తుందని చెప్పడం వల్ల
కాంట్రాక్ట్ లెక్చరర్స్ గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ వైఖరి తెలుసుకుందాం నిన్న వెళ్ళాము. నిన్న వారి దృష్టికి తీసుకెళ్ళాం. వారు చాలా స్పష్టంగా చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంట్రాక్ట్ లెక్చరర్స్ రెగ్యులేషన్ సహకరిస్తాము, ప్రభుత్వాన్ని చేయమన్నారు. సో ఆ విషయం స్పష్టమైన ఒకరు అన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటే వీళ్ళు మరి అడగడానికి మీరు ఇంతమంది పోయి దాన్ని దాడి చేసినట్టు పోవడం ఎందుకు? మరి నలుగురు మీ ప్రతినిధులు అడగొచ్చు కదా. అక్కడ మల్లు రవి గారు ఉన్నారు, తర్వాత మన మహేష్ గారు ఉన్నారు, తర్వాత మన కత్తి వెంకట. అవునండి ధర్నా నిరసన కార్యక్రమం అధికార ప్రతినిధి చెప్పిన మానవత ఫేస్బుక్ ఒక్కసారి మీరు గమనించండి. మేము ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కి ఇచ్చాం, మేము దొడ్డి ధర్నా వచ్చాము, డబ్బులు పెట్టి వచ్చాం అంటారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరన్నారు దొడ్డి ధర్నా వచ్చారు డబ్బులు పెట్టి వచ్చారని? మన కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనోహరే గారు సార్ ఫేస్బుక్ లలో మీరు చూపించాం నిన్న వాళ్ళకి చాలా అవమానపరిచినట్టు, చాలా కించపరుస్తున్నట్టు ఫేస్బుక్ లో నేను కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధిని పోస్ట్ చేస్తున్నారు సార్. నిన్న నేను ఉపాధ్యక్షుడు గౌరవ మల్లారావు గారికి చూపించాను సార్. నిన్న యోజన రావటం తప్ప వేరే లేదు సార్. అదే విధంగా మేము నిరసన తెలియజేసిన తర్వాత మేము అవి కూడా స్పష్టంగా ఇచ్చాం. ఎక్కడా కానీ మీ వైఖరి స్పష్టం, ఇప్పుడు ఎందుకంటే వైఖరి స్పష్టం చేయడం వల్ల మంచిదే కాంగ్రెస్ పార్టీకి, ఎందుకంటే ప్రజలకు తెలియజెప్తాను మేము ఎక్కడ చెప్పడానికి ఒక అవకాశం ఉంది, నేను అదే చెప్తారు. ఒకటి మీ ప్రతినిధి వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు, మీ అధికార ప్రతినిధి ఉన్నారు, మరి ఆయన కూడా ఏం చెప్పలేదు మీరు అని అంటున్నారు. అది కూడా పైనుంచి ఓకే కానీ కింద ఉన్న మాకు డిస్టర్బ్ చేస్తున్నారు అది అంటారు. కాదు, మానవతారాయి నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ప్రతినిధి కూడా అధికార ప్రతినిధి ద సేమ్ టైం అది నిరుద్యోగ జేఏసీకి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయంగా ఉంటుంది. చేయబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నిర్ణయం కాదు కదా, పిసిసి ప్రెసిడెంట్ గారి నిర్ణయం కాదు కదా. నేను ఇంతకుముందు చెప్పింది ఏంది, విధానం వాళ్ళు ఒకటి తీసుకున్నట్టుగా ప్రకటిస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తే ఏ జీవో ఇచ్చింది, దేనికి సంబంధించింది సార్, దేని మీద చర్చ జరిగింది, అసలు ఆల్ పార్టీ మీటింగ్ ఎక్కడైనా జరిగినట్టు ఉన్నదా ఈ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ దాని మీద? ఇది రాజకీయం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు నేతృత్వంలో జరిగిందని చెప్పి నేను హరీష్ రావు ఇన్ఛార్జ్ మీడియా ముఖం కూడా చెప్తున్నా, మీ ఆఫీసులో జరిగింది హరీష్ రావు గారు. ఇలాంటి పనికిమాలిన చర్యలు వద్దు. ఇప్పుడు నేను ఇంకా రెండో ఎవరున్నారు దీంట్లో మినిస్టర్, మళ్ళీ నేను నలుగురు అని చెప్పాల్సి వస్తుంది. అది అటు బోర్డు తీసుకుపోకండి చర్చ. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు ఇక్కడ ఉన్నారు, కొంచెం చర్చ చేద్దాం. వాళ్ళు వార్ రూమ్ పెట్టుకున్నారు. తర్వాత 3500 పైచీలకు ఆంధ్రాలో తెలంగాణ ఉద్యోగులు చిక్కుకొని ఉన్నారు. ఉద్యోగుల పట్ల వాళ్ళకున్న విధానం చెప్తున్నా నేను. ఇలా విద్యుత్ కాంట్రాక్టు వాళ్ళ అవుట్ సోర్సింగ్ వాళ్ళ మీటింగ్లకు మనం 100 మీటింగ్లకు పోయినాం. ఇంతవరకు వాళ్ళ పట్ల ఒక నిర్ణయం తీసుకోలేదు. పక్కన పెడదాం, అది కూడా పక్కన పెడదాం. ఈరోజు ఉద్యోగాల పట్ల 1,00,000 ఉన్నాయా, మిగులు మీకు ఇంకెక్కువ ఉన్నాయనే దాని మీద ఒక ప్రకటన చేయండి మీరు ఫస్ట్. నేను అనుకుంటున్నా, నాకున్న అవగాహన మేరకు 2 లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఇక్కడ ఏర్పడాలి సార్ 31 జిల్లాలకు. మీరు జోనల్ సిస్టమ్ మీద ఒక నిర్ణయం తీసుకోలేదు, జిల్లాల మీద తీసుకోలేదు. ఇవన్నీ కూడా కాంట్రా అవుతున్నాయి. 2 లక్షలు వస్తే 1,00,000 ఉద్యోగాలు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్కి ఇస్తానని చెప్పండి. 1,00,000 విద్యార్థులకు, ఎవరైతే కొత్తగా వచ్చిన ఫ్రెష్ విద్యార్థులకు మేము చేయబోతున్నామని ఒక నిర్ణయం చేయండి. మేమైతే అది చేస్తాం. మీకు మా ఉద్యోగుల మీద, మేము కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ మీద పెట్టిన ఉద్యోగుల మీద మీకు ప్రేమ లేదు కాబట్టి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు లేకుండా చేస్తా అంటే లేకుండానే చేస్తున్నాం. వాళ్ళని తీసేసే పని ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం. మిగతా వాటికి నేను పోను కానీ జీవో నెంబర్ 16 కాంట్రాక్ట్ లెక్చరర్లని రెగ్యులరైజ్ చేయడానికి వచ్చినటువంటి జీవో 16 జీవో ఇచ్చారు. ఇది ఏమీ లేదు అంటున్నారు. ఇప్పుడు దీంతో సబ్ కమిటీ కూడా వేసిండ్రు. సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ ఏమి ఇచ్చిందో చెప్పమనండి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్, ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులు మొత్తం ఈ ఒక్క లెక్చర్స్నే కాదు, టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తాం. ఫ్యూచర్లో కాంట్రాక్ట్ లెక్చర్స్ని నేను మేము రిక్రూట్మెంట్ చేస్తాం. ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థ అంతా రెగ్యులేట్ చేస్తామని చెప్పి జియో ఇష్యూ చేయడం జరిగింది. దానికి కమిటీ చేసిండ్రు. దాని విధి విధానాలు, రోస్టర్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, మన రేపు ఫ్యూచర్లో కోర్టుకు పోకుండా చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. అంతట్లోనే వీళ్ళ మీద కోర్టు కేసు వచ్చినందుకు ఈ ఒక్కదాని మీద మనం కోర్టు వీళ్ళని యాడ్ చేసినట్లయితే మొత్తం టోటల్ ప్రక్రియ కూడా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి దీన్ని పక్కకు పెట్టి దీని మీద కోటేషన్ కనుక మిగతా దాని మీద ప్రయత్నం జరుగుతా ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో 100% కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పినాం. శాలరీస్ హైక్ చేసినాం. చాలా మంది హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రీసెంట్ పరిస్థితి మా దయాకర్ గారికి తెలియదేమో, 100% అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ రెగ్యులేట్ చేస్తున్నారు. దానిలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా మిగతా విషయాలకు వస్తే, ఈరోజు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే,
ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది ప్రక్రియ. ఆల్రెడీ 15,000-16,000 మంది రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. ఇంజనీర్స్ కావచ్చు, మిగతా డిపార్ట్మెంట్లన్నీ కూడా సేకరిస్తున్నాం. జిల్లాల వారికి కూడా క్యాడర్ స్ట్రెంత్ ఎంత ఉండాలని చెప్పి దాని మీద కూడా కమిటీ వేసాం. దాని కూడా అధ్యయనం అవుతా ఉంది. ఈరోజు 16,000 రెగ్యులరైజ్ చేసిందా? ఇంకొకటి 16,000 ఆంధ్రాలో చిక్కుపోయిన ఆంధ్ర నుంచి తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాం. మేము చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పోయినాం. చంద్రబాబు నాయుడు దగ్గరికి అమరావతికి పోయి గుంటూరుకు పోయి కూడా మేము చెప్పినాం, సార్ ఆంధ్రలో పనిచేస్తున్నటువంటి అందరూ పంపండి, మా వాళ్ళందరూ మీరు తీసుకోండి. చాలా మంది ఆంధ్ర కోసం దరఖాస్తు కూడా చేశారని చెప్పారు. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఒప్పుకోవాలి, లేదంటే రియార్గనైజేషన్ చట్టంలో మార్పులను తీసుకురావాలి. రియార్గనైజేషన్ చట్టంలో మార్పు తెలియదు వాళ్ళు. మేము కూడా ఢిల్లీ కూడా వచ్చాం, త్వరలోనే మళ్ళీ ఢిల్లీ కూడా పోతాం. దానిలో మా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల ఇష్యూ మీద బాగా ప్రతిపక్షం అధికార పక్షం మీద బాగా ఆరోపణ ప్రత్యారోపణ జరుగుతున్నాయి. ముఖ్యంగా అద్దంకి దాకా ప్రాజెక్టులు కడుతుంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో చాలా 11 నెలల్లో ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తుంటే మీరు కావాలని అప్పుడు కట్టక ఇప్పుడు కడుతుంటే అడ్డుకుంటున్నారని చెప్పి మంత్రులందరూ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడారు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి, తర్వాత కలకూర్తి ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంకా కాంగ్రెస్ పార్టీ వదలలేదు అనమాట. టీఆర్ఎస్ ఇక కాంగ్రెస్ పార్టీ కట్టిన 18-19 ప్రాజెక్టులు ఉన్నాయి. వాటికన్నా గేట్లు లేపురు పోయి ఇలా భక్తరామదాస్ చేసిండ్రు. ఎక్కడి నుంచి తెచ్చిండ్రు? అది ఇందిరాసాగర్ దుమ్ముసాగర్ ఇంజన్లు తెచ్చిండ్రు, ఆ పైపులు తెచ్చిండ్రు, ఎస్ఆర్ఎస్పి కాలువలు వాడుకుండ్రు, నాగార్జున సాగర్ పాలేరుకి పెట్టిన నేను పుట్టినప్పుడు పెట్టిన నీళ్ళను వాడుకొని ఎత్తిపోస్తుండ్రు. భక్తరామదాస్ ప్రాజెక్ట్ అనేది ప్రాజెక్టా? అది ఇది పాలేరు నుంచి ఎత్తిపోతలే కదా. పాలేరుకి వచ్చేది 2.5 TMC నీళ్లు, అలొకేటెడ్ నీళ్లు. మీరు దాంతో 60,000 ఎకరాలకు ఇస్తా అన్నారు. ఇవాళ పాలేరు రైతులు కూడా ఏడుస్తున్నారు. సరే పోనీ అవుతుంది. భక్తరామదాస్ చేసినట్టే కొమరం భీం ఎందుకు చేయరు? లేకపోతే ఈ కేఎల్ఐ ఎందుకు కల్వకుర్తి లిఫ్ట్ ఎందుకు చేయలేకపోతున్నారు? లేకపోతే ఈ నెట్టెంపాడు భీమా పూర్తి స్థాయి సామర్థ్యంతో వచ్చేటట్టు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇట్లా 18 ప్రాజెక్టులు 10-15% ఉన్నాయి. వాటిని చేస్తే ఇప్పటికి 25 లక్షల ఎకరాలు వస్తాయి. అది టీడీపీ కట్టిందా కాంగ్రెస్ పట్టిందా అని అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. ఓవరాల్గా మీరు ఏంది కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్లో నెట్టడానికి కడుతుంటే అంటే ఎవరు వద్దంటున్నారు? ఇవాళ ఎన్జీటీకి మీరు పాలమూరు రంగారెడ్డి తాగునీటి ప్రాజెక్ట్ అని ఇచ్చిండ్రు. తాగునీటి ప్రాజెక్టు నుంచి అబద్ధం చెప్పి ఈరోజు అక్కడ చూడండి ప్రజలకు మొత్తం కూడా సాగునీటి అని చెప్తున్నారు మీరు. అన్నిటికంటే ముఖ్యంగా ఎకలాజికల్ పర్మిషన్స్ రాలేదు, ఎన్విరాన్మెంటల్ పర్మిషన్స్ రాలేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి 17-18 పర్మిషన్స్లో ఏ ఒక్కటి రాలేదు. నీళ్లకు సంబంధించిన చర్చ పెద్ద గ్రాఫ్స్ పెట్టి అసెంబ్లీలో ఇచ్చిందే క్యాబినెట్ నిన్న రాటిఫై చేసింది. అంటే ఏంటి? మీకు సంవత్సరం అయితే కానీ క్యాబినెట్కి చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకునే హక్కు కేసీఆర్ గారికి ఎక్కడ తీసుకున్నది వెంటనే రాటిఫై చేయాలి కదా, క్యాబినెట్ మీటింగ్ పెట్టి. అంటే ప్రాజెక్టులు ఎలక్షన్ల వరకు కడతామని చెప్పి ఒక ప్రయత్నం చేయాలి, సెంటిమెంట్ ను కొనసాగించాలి. కాంగ్రెస్ వాళ్ళు కట్టలేదంటే శ్రీశైలం ఎవరు కట్టిండ్రు, నాగార్జున సార్ ఎవరు కట్టిండ్రు, మేము కట్టిన ప్రాజెక్టులు నీళ్లు తీసుకొని ఒక ప్రాజెక్టు కట్టుకుంటూ మీరు కాంగ్రెస్ వాళ్ళు ఏం కట్టారు? ఒకటి ఈ ప్రభుత్వం చేసేదానికన్నా ప్రచారంలో మాత్రం చాలా ఉంది. దాంట్లో ఎక్కడ కూడా ఎవరికి అనుమానాలు అవసరం లేదు. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల చొప్పున ఖచ్చితంగా మేము ఇరిగేషన్ చేస్తామని చెప్పినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు ఈ మార్చి వస్తే మనకు పూర్తయిపోతుంది. ఈ రాష్ట్రంలో 2 లక్షల ఎకరాలు కూడా కొత్త ప్రాజెక్టులు కాలేదు. గతంలో ఉన్నటువంటి ప్రాజెక్టులో కేవలం మోటార్లు పెట్టి, లిఫ్ట్ పెట్టి, దాంట్లో పెద్ద పెద్ద ఫోటోలతోని పేపర్లలో స్పెషల్గా యాడ్లు వేసుకొని ఈ విధంగా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో మాట్లాడినటువంటి మాటలకు ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుకు ఎక్కడ కూడా పొందడం లేదు. గతంలో అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు మాట్లాడారు, ఆంధ్రాకు లిఫ్ట్ ఇరిగేషన్లో ఎందుకు లేవు, తుంపర్ల సేద్యం ఆంధ్రాకు ఎందుకు లేదు, ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్లో తుంపర్ల సేద్యం తెలంగాణకు, గ్రావిటీ కాలువల ద్వారా ఆంధ్రాలో ఇరిగేషన్ ఉన్నదని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పుడు తెలంగాణ మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా లిఫ్ట్ ఇరిగేషన్లే దిక్కు. ఎక్కడ చూసినా కూడా ఇప్పటికి దాదాపు 60-70% ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్తో డిజైన్ చేసిన తప్పితే గ్రావిటీ అనే మాట మాట్లాడినటువంటి గతంలో మాటలు ఎటుపోయినాయి. ఈ తుంపర్ల సేద్యం, బిందు సేద్యం మాట తీరులో మార్పు వచ్చిందో అర్థమవుతలేదు. రైట్ దయాకర్ రెడ్డి గారు, ముఖ్యంగా మీ పాలమూరు రంగారెడ్డి కల్వకుర్తి మీద బాగా ఇష్యూ నడుస్తుంది. పాలమూరు రంగారెడ్డి విషయంలో ఎవరి పక్షం అంటే డెఫినెట్గా మహబూబ్ నగర్ జిల్లా ప్రజల పక్షం. ఎర్త్వెల్ 4 జిల్లాలుగా ఇప్పుడు ఏర్పడినటువంటి పాత మహబూబ్ నగర్ జిల్లా పక్షమే తప్ప ఎవరి పక్షం పక్క రాష్ట్రం పక్షమే అంటున్నారు. అందుకే అడ్డుకుంటున్నారు. తోడు అనొచ్చు. ఇప్పుడు ఎవరు అడ్డుకున్న వాళ్ళు ఎవరు, అక్కడ వచ్చి ఆపిన వాళ్ళు ఎవరు? మీరే 110 సార్లు ఇప్పటికి డిజైన్లు మార్చుకుంటాం, మళ్ళీ ఇప్పుడు సిమెంట్ ఎస్కలేషన్ చేసుకుంటా, ఇది కాదు ఇప్పుడు ఈ రిజర్వాయర్ నిలబడదు మట్టిది కాబట్టి కాంక్రీట్ కూడా కట్టాలని, ఇవన్నీ ఇది ఆ రోజు ఇక్కడే ఇదే వేదిక మీద చెప్పిన. వాళ్ళు కడుతున్నటువంటి రిజర్వాయర్ మట్టి పోసి కడుతున్నారు, 4 ఏళ్ల కంటే ఎక్కువ నిలబడవని నిపుణులు స్పష్టంగా చెప్పినా వినిపించుకోవద్దని దాంట్లో ఉన్న ఇంజనీర్లే చెప్తారు. ముఖ్యమంత్రి చెప్తే కూడా వినిపించుకోలేదు, ఈ 4 ఏళ్ళు గడిచిపోయినాయండి అనే మాట మాట్లాడుతున్నారు అని స్పష్టంగా చెప్పినారు.
మేము మహబూబ్ నగర్ జిల్లా జలాలు మా 47.5 టీఎంసీ ఏవైతే నికర జలాలు ఉన్నాయో అవి మా జిల్లాకు యాక్చువల్ ఈ 4 జిల్లాలకు సంబంధించి 4 జిల్లాలకు కావాలంటున్నాం. 69 జీవో ప్రకారం రావాల్సిన నారాయణపేటకు రావాల్సినటువంటి 1,15,000 ఎకరాలు దానికి ఇవ్వమంటున్నాం. అవన్నీ కూడా పక్కకు పెట్టేసి పాలమూరు రంగారెడ్డి అనేది తెరదీసినామంటే అది ప్రజలను మభ్యపెట్టడానికి మోసం చేయడానికి తీసినామని చాలా స్పష్టంగా ఆ రోజు చెప్పినాం, ఈ రోజు చెప్తాం, రేపు కూడా ఇదే మాట మీద దయాకర్ రెడ్డి ఉంటాడు. ఇది ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ వాదించే వాళ్ళు కూడా రేపటి నాడు తెలుస్తుంది ఎక్కడ నష్టం జరుగుతుంది ఏమనేది. ఇవాళ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ఉన్నటువంటి 24-25 ఎకరాలు ముంపులో ఉన్నదని మళ్ళీ ముంపు కింద చూపించే డబ్బులు ఎత్తుకునేటువంటి దానికి మీరు తెరదీసినారు. దీని వెనక ఎవరున్నారనేది ఆ ప్రాంత నాయకులు అడిగితే జనాలు తెలుస్తుంది. అదే కాకుండా మళ్ళీ కాలువలకు పోతుంది. కాబట్టి పాలమూరు రంగారెడ్డి వల్ల ఎర్త్వాల్ మహబూబ్ నగర్ జిల్లా 4 జిల్లాలుగా ఏర్పడిన దానికి సంపూర్ణంగా సాగునీటికి తాగునీటికి నష్టము. దానికి బదులుగా అదే జూరాలను కనుక తీసుకొని ఒకవేళ అక్కడ సామర్థ్యాన్ని ఇంకా కొంత పెంచి సగం కిందికి తీసుకున్నా ఇబ్బంది లేకుండా ఉండేది. కర్ణాటక ఒప్పుకోకపోతే అటు నారాయణపేట గద్వాల సైడ్లో కొత్త రిజర్వాయర్లు పెట్టి తీసుకొస్తే మహబూబ్ నగర్ జిల్లా పాత జిల్లా మొత్తానికి కూడా 22 లక్షల ఎకరాలు ఏదైతే గతంలో భీమా కృష్ణా మరి కర్ణాటక ఏర్పడినప్పుడు ఆగిపోయినావో దాన్ని పూడ్చుకునే దానికి వీలుండేది. అది మేము మొత్తుకొని చెప్పినాం తప్ప ఎవడు అడ్డుపడలేదు. కాంట్రాక్టర్ ఎవరన్నా ఆపలేదే. వీళ్ళు ర్యాలీలు తీసి ఆపుతారేమో, ఆపింటే బాగుండే. ఆపరేంద్ర నాయన వీళ్ళు ఆపింటే బాగుండే. ఎవరు ఆపలే. టెండర్లైనా కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం తప్పు చేస్తున్నారు, తప్పు చేద్దాం అని చెప్తున్నాం. ఎందుకంటే అనుభవం తప్పు జరిగింది చెప్పినాం. తప్పుని సరిదిద్దుకోరా దిద్దుకోరా అనేది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను అన్నగా మాట్లాడినప్పుడు నేనేం మాట్లాడలేదు. దయచేసి నేను మాట్లాడినప్పుడు ఇన్న తర్వాత మాట్లాడని. 10 సంవత్సరాలు దత్తత తీసుకున్నా అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. 10 సంవత్సరాల్లో దత్తత తీసుకున్న 10 సంవత్సరాల్లో వలసలు పోతుంటే 14 లక్షల మంది వలసలు పోతుంటే ఏనాడైనా ఆపాడ. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 35,000 కోట్ల ప్రాజెక్టులు జీవో ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు ఒక్క సంవత్సరంలో పత్తిసీమ ప్రాజెక్ట్ చేసిండు. ఈరోజు ఆంధ్రాలో ఒకే ఒక సంవత్సరంలో పత్తిసీమ ప్రాజెక్టు కంప్లీట్ చేసుకొని ఆంధ్రాకి నీళ్ళు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకే సంవత్సరంలో ఏదైనా ప్రాజెక్టు కట్టి నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? వాళ్ళు చెప్పాల్సిన అవసరం. ఈ ప్రాజెక్టులు వాళ్ళు మేము స్టార్ట్ చేసినాము, మేము చేసినామని చెప్తుండొచ్చు. ప్రజలకు కావాల్సింది నీళ్లు కావాలి, కానీ ఉట్టి ప్రాజెక్టు కంప్లీట్ చేసి 10 ఏళ్ళు కాదు. పోతిరెడ్డి పాటు తీసుకుపోయారు మహబూబ్నగర్ జిల్లా నుంచి. పోతిరెడ్డి పాటు తీసుకుపోయినప్పుడు మరి ఏ రోజైనా అడ్డుకున్నారా? దత్తత తీసుకున్న జిల్లానే కదా. మన శాంతినగర్ దగ్గర తూములు బద్దలు కొట్టి నీళ్ళు తీసుకపోతే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు వస్తారు అని చూసుకుందాం అన్నప్పుడు సరే వీళ్ళంటి మా నాయకులు పోయిండొచ్చు, మాట్లాడొచ్చు, కానీ ఏమైనా ఫలితం వచ్చిందా? ఆ రోజు ఎక్కడ కూడా రాలేదు. ఈరోజు ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. వారిని అడగమనండి. ఈరోజు ఈ ప్రాజెక్టే సాధ్యం కాదా, ఊరికే టైం పాస్ చేస్తున్నారు 4 ఏళ్ళు అంటున్నారు దయాకర్ రెడ్డి గారు. ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి కాదండి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వీళ్ళు కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే జూరాల నుంచి తీసుకునేది. అసలు జూరాలో ఉన్న నీళ్ళు ఎంత, మనం వాడుకునే నీళ్ళు ఎంత, కెపాసిటీ ఎంత, అక్కడ నుంచి మనం ఎన్ని రోజులు నీళ్ళు తీసుకోగలుగుతాము చెప్పండి. ప్రజలే చెప్తారు. ఇక్కడ మనకు డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్ళు తీసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి 7-8 టీఎంసీల నీళ్లు, మిగతావన్నీ నిల్వ ఉండాలి. ఆ వచ్చినటువంటి వరద జలాలు ఉన్నటువంటి 30-40 రోజుల్లో మనకు తీసుకోవడానికి అవకాశం లేదు. శాశ్వతంగా మహబూబ్నగర్ జిల్లాను రూపురేఖలు మార్చాలని చెప్పి 4-5 రిజర్వాయర్లతో దాదాపు 70-80 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి మనం ప్రణాళికలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాదా కోర్టులో కేసు వేయించింది, సుప్రీంకోర్టులో కేసు వేయించింది వాళ్ళ రైతులతో వారు కాదా? శ్రీశైలం నుంచి కరెంటు తీసుకున్నామంటే బహిరంగంగా కరెంటు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి నీళ్ళున్నా కరెంటు ఇవ్వకుండా మా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత వారు అడ్డుకున్నది కాదా? ఈరోజు ఎంతమందితో కోర్టుల కేసు వేపిస్తారు? ఢిల్లీకి వెళ్ళి ఇది అక్రమమైన ప్రాజెక్ట్ అని మాట్లాడతారు. ఎవరు మాట్లాడరు? ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా అక్రమ ప్రాజెక్ట్ అంటే ఎవరు మాట్లాడరు? ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి దుస్థితి మన జిల్లాలో లేదా? పాత జిల్లాలో చూడండి ఎక్కడ ఉందా? ఇప్పుడు నీళ్ళు వచ్చినాయి. మీ ప్రాజెక్టు స్టార్ట్ చేసిండొచ్చు, కానీ ఈరోజు నీళ్ళు ఇచ్చింది ఎవరు? ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? కొత్త ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది ఎవరు? కొత్త ప్రాజెక్టులు ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. స్టార్ట్ అయినప్పుడు మీరు సంతోషపడాలా? ఇంకా తొందరగా కంప్లీట్ చేయండి అని చెప్పాలా? సరే ఇప్పుడు మట్టి వేస్తున్నారు, దాన్ని డిజైన్ మార్చామని చెప్పండి, ఇంకా అది బాగుందా? అలాంటి సలహాలు. కానీ పూర్తిగా అడ్డుకునే రకంగా ప్రయత్నం చేసి కోర్టు కేసేసి ఆ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో చెలాయించినటువంటి వాళ్ళే కోర్టులేసి రకరకాల పేర్ల మీద మాట్లాడితే ఈరోజు ప్రాణహిత చర్యలు కావచ్చు, SRSP కావచ్చు, అనుమతులు ఉన్నాయా? పర్యావరణ అనుమతులు ఉన్నాయా? అక్కడ ఏం లేదే ప్రాజెక్టు దగ్గర ఒక గోడ కూడా కట్టండి, సొరంగాలు దోయిండ్రు, కాలువలు దోయిండ్రు,
డబ్బులు ఎత్తుకున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్ పేరు మీద కోట్ల రూపాయలు తడుకున్నారు. ఓకే, జనరల్ ఈ రోజు అయితే మనకి ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంటే ఈ ప్రాజెక్ట్ అన్ని కంప్లీట్ అయితే ఇప్పుడు వాళ్ళు వాడుకుంటున్నది. వీళ్ళ భయం అంతే ఒకటి ఎవరైనా కోర్టుకి వెళ్ళినా కూడా ఒకటే నేను శ్రీనివాస్ గౌడ్ గారి సూటిగా అడుగుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లాకు ఉన్నటువంటి నీటి అలొకేషన్ ఎంతనో చూరాలని మీరు చెప్పగలిగితే చాలండి. నేను రాజకీయాలు ఇప్పుడు చూడాలి ఎంత నీళ్ళు అవన్నీ పక్కకి పెట్టండి. మహబూబ్ నగర్ జిల్లాకు కృష్ణా ట్రిబ్యునల్ నుంచి ఉన్న అలొకేషన్ ఎంత మొదలు చెప్పండి. మీరు ఎంత వస్తుంది చెప్పమనండి చాలు. అలొకేషన్ ప్రకారం ఎంత పోతుందో చెప్పమనండి. వరద జలాలన్నీ నికర జలాలన్నీ ఆ నికర జలాలు ఎక్కడ వాడుకుంటున్నాం అదే జూరాలనే రీడిజైన్ చేయమన్నాం. ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమ ఎందుకు లేకపోయింది? ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలకు సత్తా లేదా, మంత్రులకు సత్తా లేదా? జూరాల ఒరిజినల్ రీడిజైన్ చేసినప్పుడు కర్ణాటక ఒరిజినల్ డిజైన్ అది కాదు అంటున్నా. దాని ఫౌండేషన్ అది కాదు అంటున్నా. ఆనాడు 90 కోట్ల రూపాయలు చెల్లించనందువల్ల ఉంటే ఎన్టీ రామారావు గారు వెళ్ళి 30 కోట్లు చెల్లిస్తే ఆ మాత్రం వచ్చింది. కోయిల్సారి కట్టింది చంద్రబాబు నాయుడు, భీమా కట్టింది చంద్రబాబు నాయుడు, జూరాల కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత కంప్లీట్ చేసింది ఎవరో కనుక్కోండి. కొంచెం ఒకసారి కనుక్కోండి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న తాగునీరు ఇచ్చింది రామన్పాడు నుంచి కానీ కోయిల్సాగర్ నుంచి కానీ ఎవరిచ్చారు? కేసీఆర్ వచ్చి ఇచ్చిండా తాపిండా? ఆలోచన చేసుకోవాలి. సరే ఇచ్చారు కదా, ఆలోచన చేసుకోవాలి. ఇచ్చారు కదా. మీరు మహబూబ్నగర్ జిల్లాలో మీరు 5 రోజులు ఎన్ని రోజులకు నీళ్ళు వస్తుండే? 14 రోజులకు నీళ్ళు అండి. వీళ్ళు ఇచ్చిన డిజైన్ పైపులు అన్ని కాంట్రాక్టర్లు పైపులతో ఎప్పుడు రిపేరే. తెలంగాణ